కృష్ణయ్య, నీ భక్తుల నైవేద్యాలే నీకు వెన్నకన్నా మిన్నాని అర్థమైంది. తండ్రి శివనారాయణ తీర్థ, నీ జన్మ చరితార్థమయ్యా. ఆ తీర్థులతో చెప్పు, వాదనలో ఓడిస్తామని. శాస్త్రాలని అడ్డదిడ్డంగా చదివిన మాతోనే ఢీలా. చూస్తాం, ఓడిస్తాం, జయపత్రికను సాధిస్తాం. కాశీనగరంలో బిచ్చగాడు లేరని కాజగ్రామం నుండి రావాలా? మీరున్నారని తెలిస్తే మేము వచ్చేవాళ్లమే కాదు. అంటే మీ ఉద్దేశం ఏమిటి? మా గుగ్గురు బిచ్చగాళ్లనే? వా పరాదరిద్రుడా! యద్భావం తద్భవతి. నిర్మలమైన మనస్సు ఒక కోవెల్లాంటిది. అక్కడ స్వామిని ప్రతిష్ఠించుకున్న వారికి అణువణువు ఆనందమయం, అడుగడుగు బృందావనం. చిన్న వయసులో ఇంత వేదాంతం ఎలా అబ్బింది తల్లి? వారితో కలిసి నడిచిన 7 అడుగులు ప్రసాదించిన వేదాంతమిది. ఆ 7 అడుగులు నడిచిన నీ భర్త ఈ కాశీయాత్రలో నీకు తోడెందుకు రాలేదమ్మా? కృష్ణ భక్తి సామ్రాజ్యంలో ఆత్మానందాన్ని అనుభవించే స్వామికి తీరికెక్కడుందమ్మా? ఏమిటో నీ మాటలు అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉందమ్మా. ఇదిగో ఈ పండైనా తీసుకోమ్మా. వద్దమ్మా, గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం తర్వాతే ఈ ప్రసాదాలు పళ్ళు. ఎన్నాళ్ళకి కాశీ చేరుతామమ్మా మనం? సౌఖ్యంగా ఉందో. కదిలింది కదిలింది. ముగ్గురు కదిలిందా? ఆపకండి, ఈ తాటాకుల మీద పొడవండి, బరబరా గీకండి. ఆ తీర్థుల వారి నోరు మోయించండి, మోయించండి. అర్భకుడా, కదిలింది కవిత్వం కాదురా. అది గదుగదుగు అక్కడున్న బల్లి. బల్లా? బల్లి కదిలిందా? బల్లి కదిలిందా? చిల్లిగారంత కవిత్వం రాయలేదు గాని బల్లి కదిలిందంట. బల్లి చెప్పారు కదరా, కవిత్వం రాయాలంటే మూడు కావాలి. 334 మీకు ఇంకేం రావాలి? ఊపు, ఆహా, ఉత్సాహం, ఓహో, ఉత్తేజం. ఆహా. ఆ తీర్థులుగాడు రావడంతో ఆ 3 రాకుండా చేస్తున్నాడు. ఓ గుగ్గురు గుగ్గురు! అప్పు అప్పు! దుర్వాసన దుర్వాసన! ఇక్కడ ఏదైనా పంది కుక్కు చచ్చిందా? దుర్వాసన నాకేం రావడం లేదే. ఎవరి కంపు వారికి ఇంపు. ఆ? ఆ తీర్థుల వారి దగ్గర శ్రీచందనం వాసన వస్తోందని ఎవరో చెబితే వెళ్ళాను, చూశాను, ఇటు వచ్చాను. శ్రీచందనపు వాసన ఆ తీర్థుల దగ్గర? ఏ గంధపు చెట్టేమన్నా మింగాడా, లేక విభు దానికేసి పరపర రుద్దాడా? అంత దృష్టం మనకి గాని ఆయనకి దేనికి? ఆ. ఆ తీర్థుల వారు తరంగాలు పాడుతుంటే గోపికలే స్వయంగా వచ్చి శ్రీచందనం పూస్తున్నారట. ఇప్పటికైనా మించిపోయింది లేదు. తమరు కూడా ఓ తరంగం రాసి పాడి తగలేస్తే ఆ గోపికలు వచ్చి తమరు నాలిక మీద ఏ పచ్చడో పప్పో రాస్తారు. ఇప్పుడే రాయండి, పొడవండి. 10 కాసులు పాడేస్తే వచ్చే శ్రీచందనానికి కవిత్వాన్ని తాకట్టు పెట్టే మూర్ఖుణ్ణి కాదు నేను. ఆ తీర్థులు యతి వేషంలో భోగాలు అనుభవిస్తున్నాడు. భోగాలు నేను తక్కువ తిన్నానా ఏమిటి? అయ్యో, తమరు తక్కువ తిన్నారని ఎవరన్నారు? 2 కుంభాల అన్నంలో 2 సేర్ల కందిపప్పుని వేసి 1 మానేడు నెయ్యను పోసి 10 తులాల చింత తొక్కు నాలిక్కి రాసి బాగా లోపలికి అని తోస్తున్నారుగా. ఆపకపోతే ఈ ఘంటంతో నీ కంఠంలో పొడుస్తా. అందరూ ఆ తీర్థుల మాయలో పడిపోతున్నారు. ఆంధ్రదేశంలో గారడి వాళ్ళ సంఘం అధ్యక్షుడు ఆ తీర్థులు. అందుకే ఆ గంధం ఏదో మాకు పోయండి, మాకు చందనపు వాసన వస్తుంది. పోయండి పోయండి. వెళ్ళండి వెళ్ళండి, తొందరగా తీసుకొచ్చి ఆ చందనం ఏదో ఈయనకి పూస్తే ఈ కంపైనా వదులుతుంది. ఓహో, వాసన సువాసన. పీల్చండి రా, పీల్చండి. ఏ గంధం లేనప్పుడు ముక్కు పుట్టలేదులే, ఇప్పుడు ఏకంగా కడుపులోనే తిప్పుతుంది. తీర్థులు వాదనలో ఓడించి జయపత్రికను సాధించానని సాటి కవి మీద నీ అక్కసును ఇలా ప్రదర్శిస్తావా? చూపిస్తా, ఈ బ్రహ్మాండ కవంటే ఏంటో చూపిస్తా.
తీర్థం ప్రసాదం వడపప్పు పానకం. ఆ, ఓ, ఆ, తీర్థులు. మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి. ఈరోజు తీర్థులు వారు తప్పక నా భిక్షను స్వీకరిస్తారు. నేను ద్వారక నుంచి వచ్చేవేళ గోమాత రుక్మిణి కూడా శుభంగా ఎదురొచ్చారు. మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి. మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి. స్వామి, గురువుగారు 8వ ఇంట భిక్ష స్వీకరించనని ఆమెతో ఒకసారి చెప్పారు కదా, మళ్ళీ ఈసారైనా భిక్ష స్వీకరించండి స్వామి. లేదమ్మా, 7 వాకిళ్లలో భిక్ష స్వీకరించటం అయిపోయింది. 8వ వాకిట భిక్ష స్వీకరిస్తే నియమం తప్పినవాణ్ణవుతానమ్మా. భిక్షకు నియమం ఏమిటి స్వామి? ఆశకు నియమం లేకపోతే పరమార్థం సాధించటం సాధ్యమా తల్లి? సమర్థించుకోకండి స్వామి. ఆది భిక్షు ఆ సాంబయ్యే భిక్షాటన చేశాడే. ఆ పరమేశ్వరుడే పాటించిన నియమం మీకెందుకయ్యా? అది భిక్షాటన కాదు తల్లి. ఎవరెవరిలో ఎంత దానగుణముందో తెలుసుకోవడానికి ఆ పరమేశ్వరుడు ఆడుతున్న ఆట. బుద్ధముక్త సిద్ధ వేద బోధితానందమోదం సిద్ధనారాయణ తీర్థ సేవిత శ్రీపాదం. అమ్మా రుక్మిణి తల్లి, నువ్వెదురొచ్చావని ఈరోజు తీర్థుల వారు నా భిక్షను స్వీకరిస్తారని ఎంతో మురిసిపోయాను. కానీ ఇక్కడ నేను మసిబారిపోయాను. అమ్మా, నా బిడ్డకు మాత్రం నువ్వు ఎదురు రావద్దు. మాతా అన్నపూర్ణేశ్వరి భవతి భిక్షాం దేహి.
ఏమిటయ్యా మళ్ళీ నిష్టలో నియమాలు వివరించడానికి వచ్చారా? అమ్మమ్మ, భిక్ష కోసమే వచ్చాను తల్లి. మాట మారిందే. మనసు కూడా మారింది. ధన్యురాలి స్వామి. ఏమిటో ఈ తల్లుల్ని కన్న బిడ్డల దగ్గర నుంచి కాషాయ వస్త్రాల వరకు ఎందుకు ఏడిపిస్తారో తెలీదు కదా. ఇంతకీ మీరు మీరేనా? నేను నేనేనమ్మా. మీ యతేంద్రుల వేదాంతం అర్థం కాదు కదా. ఇన్నాళ్లకు నా అదృష్టం పండి నా భిక్షను స్వీకరించడానికి వచ్చారు. 7 ఏళ్ల తర్వాత నాది 8వ ఇల్లు, అంటే అష్టమ సంఖ్య. అవునమ్మా. అష్టదిక్కులు, అష్ట అగ్నిమూర్తులు, అష్ట పూజాద్రవ్యములు, అష్టలక్ష్మిలు, అష్టాంగ మార్గములు. అంతెందుకు మా నల్లన్నయ్యకు కూడా అష్టమహిషులు. సప్తమం కన్నా అష్టమం మిన్నా. అలాగే అనిపిస్తోందమ్మా. ఏది ఏమైనా నా భిక్షను మీరు స్వీకరించడానికి అంగీకరించారు. అంతే చాలు స్వామి, అంతే చాలు. ఒక్క క్షణం స్వామి. ఆశీర్వదించండి స్వామి. అమ్మా, అమ్మను బిడ్డ ఆశీర్వదించడమ్మా. ఆశీర్వదించమని అర్థిస్తాడు, ప్రార్థిస్తాడు. అమ్మా రుక్మిణి, నీ శకునం ఫలించిందమ్మా. తీర్థుల వారు భిక్ష స్వీకరించారు. మాతా అన్నపూర్ణేశ్వరి, ఆ, స్వామి మీరు మీ మనస్సు నొప్పించలేక మా నియమాలను కృష్ణార్పణం చేసి భిక్ష కోసం వచ్చాం తల్లి. మీరు మరోమారు భిక్షకొచ్చారా? నేను మరోమారు భిక్షకొచ్చానా? అవును, గడియ క్రితం వచ్చారు, భిక్ష స్వీకరించారు. నాకు మారు వేరెవరికైనా? లేదు స్వామి, వచ్చింది ముమ్మూర్తులా మీ రూపమే. నా బిడ్డ మీద ఆనా. నేను రాలేదమ్మా. సాధు జనాధరుడు ఆ కృష్ణుని మీద ఆన. ఇది కలయో వైష్ణవమాయో? ఇది వైష్ణవమాయేనమ్మా. నా స్వామి కరుణించి నా రూపంలో వచ్చి మీ భిక్ష స్వీకరించాడు. భక్తుల నియమాలు ఏ తల్లికి మనస్తాపం కలిగించరాదని మకరిని వధించి కరిని కాపాడిన ఆ భక్త జనమందారుడు నా రూపంలో వచ్చాడు తల్లి. నా జన్మ చరితార్థం చేశాడు. పరంధామా కృష్ణ, నా కోసం భిక్షగాడిగా మారిన స్వామికి ఎన్ని తరంగాలతో పూజించను కృష్ణ. ఈసారైనా ఈ పందెంలో నా మాటకి నా గెలుపుకి మీరు కట్టుబడి ఉండాలి. అదేమిటి సత్య? నేనెప్పుడు సత్య విధేయున్నన్న కీర్తి నాకెలాగూ ఉందిగా. చాలించండి మీ వాక్చాతుర్యం. స్వామి, ఈసారైనా మీ లీలలు చూపకుండా ఈ పాచికలాట ఆడాలి సుమా.
కథయ కథయ మాధవం హే రాధే స్వా కథయ కథయ మాధవం హే రాధే ఆ, ఆ, కథయ కథయ మాధవం హే రాధే కథయ కథయ మాధవం హే రాధే కథయ కథయ మాధవం హే రాధే నాదా నాదా అధసఖి కథయ శ్రీమధుసూదనమశేష విధినా వర్ణిత వీర్యం అమిత విభవం కథయ కథయ మాధవం హే రాధే నాదా సత్య స్వామి కనిపించారా? లేదే, ఇక్కడేమైనా ఉన్నారేమోనని. నీ మందిరంలో ఉన్నారని వస్తున్నాను. నిన్ను అడిగాను చూడు, నాది బుద్ధి తక్కువ. అయినా నాదుడు ఎక్కడికి వెళ్ళారో ఏమో. నాదా, స్వామి ఎక్కడికి వెళ్ళారు? కన్నయ్య, నాదా. అత్తయ్య, నా నాదుడు కనిపించారా? లేదమ్మా, నేను రుక్మిణి కూడా కన్నయ్య కోసమే వెతుకుతున్నాం. ఎప్పుడెక్కడికి వెళతాడో, ఎవరి దగ్గరికి వెళతాడో ఎవరికీ చెప్పడు కదా. సరస సరస సరళ తరళ మురళీ మిళిత గోపవధూజనం అరవిందలోచనం హరివర్గ సూదనం వరనారాయణ తీర్థ వాంఛిత ఫల నిదానం కథయ కథయ మాధవం హే రాధే కథయ కథయ మాధవం హే రాధే కథయ కథయ మాధవం హే రాధే నాదా. సత్య, ఏమిటి సత్య ఇలా క్షణంలో మాయమయ్యావు? క్షణంలో మాయమవ్వడం, అరక్షణంలో ప్రత్యక్షం అవ్వడం మీ అలవాటే. సత్య, సత్యమే. నేను అనవలసిన మాట మీరే అంటారా? అసలు మీరు భార్య విధేయులో భక్త విధేయులో అర్థం కావటం లేదు. అదేం కాదు, నేను మాత్రం సత్య విధేయుణ్ణి. ఆహా, మీ దొంగ మాటలు కట్టి పెట్టండి. సత్య, తమన్ని కట్టి పడేస్తే గాని కుదురుగా ఉండరు. సత్య, కదలకండి. సత్య వలదు. మీరాగండి. చిన్ననాట అమ్మ రోటికి కట్టివేసింది, ఇప్పుడు నువ్వు కొంగుకు కట్టివేస్తున్నావా సత్య? ఇదా నారదుల వారు చూస్తే? చూస్తే కొంగు చాటు కృష్ణుడని అలుపు సొలుపు లేకుండా లోకాలకు చాటడు. మీ సంగతి తెలియని లోకాలా? ఆ? ముడి జారుతున్నదా సత్య? చూస్తూ అడుగుతారే. అమ్మకు ముడి ఎలా వేయాలో బాగా తెలుసు, కబురు చేయరాదు? అంత అవసరం లేదులేండి. భర్తను ఎలా కొంగుకు ముడి వేసుకోవాలో ఈ సత్యభామకొకరు చెప్పాలా? మరే